నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్యకర్తలతో మమేకమైన పురంధేశ్వరి. ఇది ప్రజా విజయం. ఆదిరెడ్డి శ్రీనివాస్ అధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. నన్ను నా సతీమణి భవానీ తండ్రి అప్పారావును వైసీపీ వేధించింది. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాం. నగరాభివృద్ధికి మేనిఫెస్టోకు కట్టుబడి ఉన్నాం. తొలి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మా నాయకుడు చుట్టూ కవచంలా ఉన్న కోటరీయే దెబ్బతీసింది. ధనంజయ రెడ్డి వల్లే పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఒక అర్జీ పట్టుకొని వెళ్తే ఎమ్మెల్యేలను గంటల తరబడి గుమ్మం దగ్గర నిలబెట్టేవాడు. వైసీపీ పార్టీ దారుణ ఓటమిపై జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ కీలక పాత్ర వహించడంలో తనదైన ముద్ర వేసి అత్యధిక మెజారిటీతో రాజమండ్రి పార్లమెంట్లో పురంధేశ్వరి విజయం సాధించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ పరిధిలో ఉన్న ముఖ్య నాయకులు మరియు మండల అధ్యక్షులతో సమావేశమై పార్టీ క్యాడర్కి ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొని పురంధేశ్వరిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు పుష్పగుచ్చాలు మరియు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేలంగి శ్రీదేవి, కోడూరి లక్ష్మీనారాయణ, రొంగల గోపి శ్రీనివాస్, పరిమి రాధాకృష్ణ, కృష్ణ భగవాన్, నర్సీపల్లి హారిక తదితరులు పాల్గొన్నారు. అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో, ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నేను తెలుగుదేశం పార్టీతో అంటే జనసేన తెలుగుదేశం పార్టీతో కూడా ముందుకు వెళ్తుంది, భారతీయ జనతా పార్టీతో ఆల్రెడీ వారు మిత్రపక్షంగా ఉన్నటువంటి సందర్భంలో నేను తెలుగుదేశంతో కూడా మిత్రపక్షంగా ముందుకు వెళ్ళబోతున్నాను అని చెప్పినటువంటి నేపథ్యంలో వారు ఈ రెండు పార్టీలు కూడా రాష్ట్ర స్థాయి నుండి అసెంబ్లీ స్థాయి వరకు కూడా వారు సమన్వయ కమిటీలు వేసుకోవడం జరిగింది. మనం ఒకంత ఆలస్యంగా వచ్చాం మిత్రపక్షంగా, అయినా కూడా మన కార్యకర్తలు మొదట్లో ఒకంత ఇబ్బంది ఎదుర్కొన్నా ఆ తర్వాత చక్కగా సమన్వయ కమిటీలో మన కార్యకర్తలు కూడా ఉండటం, ఎక్కడన్నా ఇబ్బంది వస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావడం, మిగిలిన రెండు పార్టీలకు సంబంధించినటువంటి అగ్ర నాయకులతో మాలాంటి వారు మాట్లాడటం, వెంటనే ఆ సమస్య పరిష్కారానికి మరి ఆ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అగ్రనేతలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో మాట్లాడటం, లేదా మన అభ్యర్థులకి ఎవరైనా ఎక్కడైనా ఇతర పార్టీల నుండి సహకారం లభించకపోతే ఆ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు మనం మిగిలిన రెండు పార్టీల దృష్టికి తీసుకుని వెళ్ళటం, మరి వారు కూడా ఎవరైతే సహకరించట్లేదో వారితోటి మాట్లాడటం, నియంత్రించడం, ఈ రకంగా జరిగినటువంటి సందర్భంలో అద్భుతమైనటువంటి సమన్వయంతో మనం ముందుకు వెళ్ళాం. మన కేంద్ర నాయకత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే అరుణ్ సింగ్ గారిని, సిద్ధార్థ్ నాథ్ సింగ్ గారు వారి ఇరువురిని కూడా అచ్చంగా మీరు ఆంధ్రాలోనే కూర్చుని ఎక్కడైనా సరే సమన్వయ లోపం ఉన్నట్లయితే మీరు వెంటనే దాన్ని అడ్రస్ చేయండి, దాన్ని పరిష్కరించండి అంటూ వారికి బాధ్యతలు ఇచ్చి వారి ఇరువురిని కూడా వెంటనే ఆంధ్రాకి పంపించడంతో చాలా వరకు మనం మిత్రపక్షంగా ఎప్పుడైతే ఆ మిగిలిన రెండు పార్టీలతో కలిసామో ఒకంత ఇబ్బంది మనం ఏదైతే ఎదుర్కొన్నామో దాన్ని కూడా అధిగమించేటువంటి ఒక చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం మనకి లభించింది. తమ గెలుపు ప్రజా విజయమని, తమ విజయానంతటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని ఎన్నికల క్యాంపు కార్యాలయంలో ఆయన జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనమల రంగబాబు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎవరికీ రానంత మెజారిటీ తనకు వచ్చిందని, 70,000కు పైచిలుకు మెజారిటీ రావడం అనేది చిన్న విషయం కాదన్నారు. అదంతా తన ఘనత కాదని, టీడీపీ, జనసేన, బీజేపీ ఇలా అందరి సహకారంతో సాధ్యపడిందని అన్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మీడియా సమావేశాల్లో తనను చాలా విమర్శలకు గురి చేశారని, తనకు సీటు రాదన్నారు. సీటు వచ్చింది, తరువాత ఓడిపోతారని వ్యాఖ్యలు చేశారు. 70,000 మెజార్టీ వచ్చింది, ఇప్పుడు ఏం మాట్లాడతారని వైఎస్ఆర్సీపీ నాయకులు పేటీఎం బ్యాచ్లను ఆదిరెడ్డి శ్రీనివాస్ నిలదీశారు. మేము చేసిన అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుందన్నారు. మేము నిర్మించుకున్న వ్యవస్థలే మాకు విజయం చేకూరుస్తాయని అన్నారు. మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలని వైకాపా వారికి సూచించారు. హేళన చేసిన వైకాపా 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థితికి చేరుకుందన్నారు. తన భార్య ఆదిరెడ్డి భవానీని అసెంబ్లీలో అవమానించారని గుర్తు చేశారు. తనను, తన భార్య భవానీని సుమారు 2 నెలల పాటు ప్రశాంతంగా నిద్రపోకుండా చేశారని అన్నారు. తనను, తన కన్న తండ్రిని చాలా ఇబ్బందులకు గురి చేశారని, చాలా ప్రలోభాలకు గురి చేశారని గుర్తు చేశారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తాము తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతామని అన్నారు. వైకాపా వారు చాలా చిల్లర రాజకీయాలు చేశారని అన్నారు. రాజమండ్రి సిటీ పరంగా కూటమి నుంచి అనేక హామీలు ఇచ్చామని అన్నారు. నగర అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో స్పష్టమైన ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని అన్నారు. తాను విజయం సాధించిన వెంటనే 4వ తేదీ నుంచే కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. నగర అభివృద్ధి పరంగా తాము ప్రకటించిన మేనిఫెస్టోను మరో 3 నెలల్లో అమలు పరుస్తామని అన్నారు. చెత్త పన్ను రద్దు చేసేందుకు, విద్యుత్ భారాలు తగ్గించేందుకు ప్రమాణ స్వీకారమైన వెంటనే ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. కక్షలు, వేధింపులకు దిగే పార్టీలు, మనస్తత్వాలు తమవి కాదని, ఆ ఆలోచనలు కూడా తమకు లేవన్నారు. గాడి తప్పిన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. రాష్ట్రానికి రాజధాని తీసుకురావడమన్నారు. కేంద్రంలో టీడీపీ, జనసేన పార్టీలు కీలక పాత్ర పోషించనున్నాయని అన్నారు. 2 పార్టీలు కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడమేనని అన్నారు. వైకాపా వారిలా అధికార దుర్వినియోగం చేయమని స్పష్టం చేశారు. పదవులు, అధికారం తమకు కొత్త కాదన్నారు. తమకు ఇలాంటి విషయాన్ని అందించిన ప్రజలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇది ప్రజల విజయంగా ఆయన అభివర్ణించారు. గత 5 ఏళ్లుగా అన్ని వ్యవస్థలను విధ్వంసం చేశారని అన్నారు. కనీసం బ్రతికేందుకు కూడా వీలు లేకుండా వైకాపా వారు చేశారని ఆయన ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారన్న, అన్నింటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని సేవగానే భావిస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చామని ఆనందపడబోమని, ఇది ఒక బాధ్యతగా గుర్తించి ఈ రాష్ట్రాన్ని గాడిన ఎలా పెట్టాలన్న దానిపై ఫోకస్ పెడతామని అన్నారు. తమ సూపర్ 6 హామీలకు ప్రజలు కనెక్ట్ అయ్యారని అన్నారు. ప్రజలు ఇంతటి విశిష్టమైన తీర్పును గతంలో ఎన్నడూ ఇవ్వలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అనంతరం అనుశ్రీ మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని, నిన్నటితో చీకటి రోజులు ముగిశాయని, 5 కోట్ల మంది ఆంధ్రులు చారిత్రాత్మక తీర్పునిచ్చారని, ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రజలకు జవాబుదారీ పాలన అనే మాటకు కట్టుబడి ఉంటుందని, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజలను మోసం చేసిన రాజకీయ దొంగలు అందరికీ ప్రజలంతా కలిసి సమిష్టిగా బుద్ధి చెప్పారు. నకిలీ అభివృద్ధి 1 వర్షంతో మాయమన్నారు. ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా మరి మా కుటుంబానికి, నాకు 72,000 మెజార్టీ ఇవ్వడం చాలా ఆనందించదగ్గ విషయం. ఈ సందర్భంగా ఈ తీర్పు ఇవ్వడానికి కారణమైన రాజమండ్రి ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం, బీజేపీ, జనసేన చిన్న విషయం కాదు. రాజమండ్రి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 70,000 మెజార్టీ రావడం అన్నది చిన్న విషయం కాదు. ఇది ఏ ఆదిరెడ్డి వాసువో, ఆదిరెడ్డి అప్పారావు గారు ఘనత కాదు. ఇది తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమిష్టి విజయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. నన్ను పదే అడిగేవారు, వైసీపీ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి విమర్శించేవారు. మొదటి మెట్టు అసలు వాసుకు సీట్ ఎందుకు వస్తుంది అనేవారు. సరే, లోకేష్ గారు ఏదో అభిమానం నా మీద, పాపం చిన్నపిల్లడు ఎప్పుడో నాతో తిరుగుతున్నాడు అని చెప్పి ఇచ్చారు అనుకుందాం. రెండో మెట్టు నెక్కుతాడేటి, ఇక్కడ తొడలు కొట్టేవాడు ఉన్నాడు మా భరతరాము అని చెప్పేవాడు. సరే, ఇప్పుడు 70,000 మెజార్టీ వచ్చింది. ఏం మాట్లాడతారు?
పేటీఎం కుక్కలు ఏం మాట్లాడతారు? మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని నెగ్గిస్తుంది అని అన్నారు. మేము నిర్మించుకున్న వ్యవస్థలే నెగ్గిస్తాయని చెప్పారు. ఏం జరిగింది? ఎందుకు ప్రజలు మిమ్మల్ని ఈ రీతిలో తిరస్కరించారు? పదకొండు సీట్ల కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది. హేళన చేశారు, అవమానపరిచారు. నా భార్య ఆదిరెడ్డి భవానీ కించపరిచారు అసెంబ్లీలో. నన్ను నా సతీమణిని సుమారు 2 నెలలు ప్రశాంతంగా నిద్రపోనేకుండా చేశారు ఈ వైసీపీ పేటీఎం కుక్కలు. కర్మ సిద్ధాంతం అన్నది చాలా బలమైనది, చాలా గుర్తు కూడా ఎక్కువ ఉంటుంది. మాకు 23 వచ్చినాయి, ఈరోజు దాంట్లో సగం 11. దారుణాతి తీర్పు జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ పార్టీకి చాలా దారుణమైన తీర్పు. ఏదైతే చెప్పామో ప్రజలందరినీ కూడా ఏ విధంగా కోరేమో ఎట్టి పరిస్థితులను కూడా వాసు గారికి 70,000 మెజార్టీ కోరడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి ప్రజలందరూ కూడా మాకు సహకరించినందుకు వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూటమి ఏవైతే మేనిఫెస్టో ఇచ్చిందో అది అమలు చేసి 100% అవినీతి లేని అభివృద్ధి చేసి చూపిస్తామని మీ అందరికీ కూడా తెలియజేస్తాం. తమ నాయకుడు జగన్ చుట్టూ ఒక కవచంలా ఏర్పడిన కోటరి ధనంజయ రెడ్డి లాంటి అసమర్థ పనికిమాలిన చెత్త అధికారి వల్లే రాష్ట్రంలో వైసీపీ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి కారణమని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షులు రాజానగరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ ఎమ్మెల్యే అయినా ఏదైనా ఒక అర్జీ పట్టుకొని వెళ్తే ధనంజయ రెడ్డి ఆయన రూమ్ బయట గంటలు తరబడి కూర్చోబెట్టేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనకు తీరిక పోవడం వల్ల అనేక ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోయామని అన్నారు. ధనంజయ రెడ్డి చుట్టూ 5 ఏళ్లు తిరగడానికే సరిపోయిందని, ధనంజయ చుట్టూ తిరిగినా స్పందన ఉండేది కాదని జక్కంపూడి అన్నారు. సీఎం జగన్ కార్యాలయ అధికారులు సీఎంకు సహకరించలేదని, సీఎం వెనుక ఉన్న పనికిమాలిన అధికారులు కోటరీ పార్టీని నాశనం చేసిందని ఆరోపించారు. ధనంజయ చెత్త అధికారి, మాకు రావాల్సిన కొన్ని బిల్లులు ఇవ్వలేదు. సీఎంగా జగన్ను ఒక ట్రాన్స్లో ఉంచారు. ఎవ్వరినీ కలవనిచ్చేవారు కాదు. సీఎం దృష్టికి ఇష్యూస్ వెళ్లకుండా ఆపేసేవారు. పెద్ద మనిషిగా భావించి గంటల తరబడి గేట్ ముందు నిలబడేవాళ్ళం. జగన్ను ఏ స్థాయిలో ట్రాన్స్లో ఉంచారంటే పోలింగ్ తర్వాత కూడా ఐపాక్ టీమ్ మీట్లో భారీగా గెలుస్తున్నామని చెప్పించారని జక్కంపూడి రాజా నిర్మోహమాటంగా జగన్ కోటారీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటమి అనంతరం తొలిసారిగా బుధవారం రాజమండ్రిలోని సంహిత డిగ్రీ కాలేజీలో జక్కంపూడి మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ ఓటమికి కారణాలను ఆయన వివరించారు. రాజకీయాలపై ఒక నిర్వేదంతో మాట్లాడారు. 100 కోట్ల రూపాయలతో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తే ప్రజలు ఓట్లు వేయలేదని అన్నారు. తన కుటుంబ సభ్యులందరం కూడా నిత్యం ప్రజలకు రాత్రనక పగలనక ప్రజా సమస్యలపై తిరిగే వాళ్ళమని జక్కంపూడి రాజా అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా మా నడవడికలో మార్పు ఉండదని, నిజాయితీగా రాజకీయాలు చేయడం కూడా తప్పేనని, రాజకీయాల్లో కింద పడడం పైకి లేవడం జరుగుతూ ఉంటుందని, రాజకీయాల్లో తాను ఇంకా నేర్చుకోవాల్సి ఉందని ఈ ఎన్నికల తీర్పును బట్టి అర్థమవుతుందని జక్కంపూడి అన్నారు. ప్రజలు మాకు అవసరం లేదని పక్కన పెట్టారంటే మా మైండ్ సెట్ కూడా మార్చుకోవాలని ఫలితాలను బట్టి అర్థమవుతుందన్నారు. 6 నెలలు వేచి చూస్తాం. ఆ తర్వాత ప్రజా సమస్యలపై పోరాటం చేస్తాం. మా నాయకుడేమిటో 6 నెలల తర్వాత తెలుస్తుందని అన్నారు. పార్లమెంట్ అసెంబ్లీలకు ఎన్నికైన అభ్యర్థులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు జక్కంపూడి. 2014లో చంద్రబాబు 3 పార్టీలను నమ్మి ప్రజలు అవకాశం ఇస్తే ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. గత 5 ఏళ్లలో సీఎం జగన్ ప్రజలను మోసం చేయకూడదనే ముందుకు నడిచారు. పాలనలో అనేక సంస్కరణలు తెచ్చారు. ప్రజల అకౌంట్లలో డబ్బులు వేసి జవాబుదారీగా పనిచేస్తే ప్రజలు ఎందుకు విశ్వసించలేదో తెలియడం లేదన్నారు. తన రాజానగరం నియోజకవర్గంలో నచ్చిన గ్రామం ఎంచుకోండి. దేని మీద అయినా సరే 10 ఏళ్లుగా టీడీపీ ప్రభుత్వం చేసిన పనులకు రెట్టింపు స్థాయిలో 5 ఏళ్లలో అభివృద్ధి చేశా అని అన్నారు.
తన నియోజకవర్గంలో అకౌంట్లలో వివిధ పథకాల క్రింద 1370 కోట్ల డబ్బులు వేశాం, 20,000 ఇళ్ల పట్టాలిచ్చాం. చేసిందంతా తప్పులే అని భావించాలా? రైతుల సంక్షేమానికి 100 కోట్లతో పనులు చేపట్టాం, జవాబుదారీగా పనిచేశాం. అభివృద్ధిలో నియోజకవర్గానికి ఆదర్శంగా ఉంటే తప్పు మేం చేశామా, ప్రజలు చేశారా అనేది అర్థం కావడం లేదు. ప్రజలు మళ్ళీ మోసపోవడానికి సిద్ధమయ్యారా అని అనిపిస్తుందని జక్కంపూడి అన్నారు. ప్రజల కోసం పనిచేస్తాం. ఇండస్ట్రియల్ పార్కు తెచ్చాను. 20 కోట్ల అభివృద్ధి పనులు చేస్తే రాజానగరంలో 1000 ఓట్లు తక్కువ వచ్చాయి. తీర్చలేని స్థాయిలో మా కుటుంబానికి అప్పులు ఉన్నాయి. వైఎస్ కుటుంబంతోనే ఉంటాం. కాపులు హీరోలు ఏం చేస్తారో కూడా చూద్దాం. గెలిచిన వారందరికీ అభినందనలు తెలుపుతున్నాం. 6 నెలలు అమెరికా వెళ్ళొస్తే 64,000 మెజారిటీ ఇస్తారు. 6 నెలల తర్వాత జగన్ ఏమిటో చూపిస్తారు. పనులు చేసిన ఓటు వేయలేదు. 1,571 కోట్లు అభివృద్ధి చేశాం. 20,000 పట్టాలు ఇచ్చాం. రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటల్లో ప్రజల కోసం పనిచేసిన ప్రజలు ఎందుకు ఆశీర్వదించలేకపోయారో ఆలోచన చేస్తున్నామని జక్కంపూడి రాజా అన్నారు. వయసు అనుభవం తక్కువైనప్పటికీ చిన్ననాటి నుంచి కూడా రాజకీయాలని చాలా దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులు. నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు తన ధైర్యాన్ని, తన సిద్ధాంతాలని పెట్టుబడిగా పెట్టి తన కష్టంతో రాజకీయాల్లో పైకొచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా రాజకీయాల్లో కింద పడడం, పైకి లేవడం, లేచిన వాళ్ళు మళ్ళీ కిందకి పడడం, మళ్ళీ పైకి లేవడం అనేది చూస్తూనే వచ్చాం. అయితే బహుశా మరి అనుభవం లేమా, లేకపోతే ఇంకా రాజకీయాల్లో చాలా తెలుసుకోవాల్సింది, చూడాల్సింది చాలా ఉందా అనేది ఖచ్చితంగా ఈవేళ ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తాం. వాస్తవానికి 2014లో విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఆవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన ఏదైతే 650 వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని చేసి చూపిస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఏ 3 రాజకీయ పార్టీలు అయితే ఈవేళ ఈ ఎన్నికల్లో మరోసారి ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినాయో అదే 3 రాజకీయ పార్టీలు ఆవేళ 2014లో కూడా వస్తే ప్రజలు నమ్మి అవకాశం ఇచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలని బేషరతుగా మాఫీ చేస్తానని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, నిరుద్యోగ భృతి 2,000 రూపాయలు ఇస్తామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకి కూడా ఇల్లు ఇస్తామని, కాపుల్ని బీసీల్లో చేరుస్తామని, ఏడాదికి 1,000 కోట్ల రూపాయలు చొప్పున 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు కాపుల సంక్షేమం కోసం వెచ్చిస్తామని, ఇటువంటి అనేక వాగ్దానాలు ఇచ్చిన వాగ్దానాన్ని ఏ మేరకు నెరవేర్చారు అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్కు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్వి రమణ నాయక్ ధ్రువపత్రాన్ని అందించారు. నిడదవోలు నియోజకవర్గ జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ 140,089 ఓట్లు, వైసీపీ అభ్యర్థి జీవి శ్రీనివాస్ నాయుడు 69,990 ఓట్లు సాధించి మెజార్టీ 34,799. మొత్తం పోలైన ఓట్లు 182,503. ఈవీఎం ఓట్లు 180,701. పోస్టల్ బ్యాలెట్లు 1,802 పోలయ్యాయి. అద్భుతమైనటువంటి విజ్ఞతను ప్రదర్శించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ఓటర్లకి కూడా కూటమి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆ రోజు 3 సంవత్సరాల క్రితం ఇప్పటం సభలో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వననేటువంటి మాట శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఆ మాట ప్రజలందరూ కూడా మనసుల్లోకి తీసుకున్నారు.
దానికి తోడు ఒక దుష్ట పరిపాలన సాగించినటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఎప్పుడెప్పుడు ఇంటికి సాగనంపుతామా అనేటువంటి ఆలోచన ప్రజలందరూ చేశారు. దానికి ఒక సువర్ణ అవకాశం ఇవాళ జరిగినటువంటి ఎన్నికలు. ఈ ఎన్నికల్లో అందరూ కలిసి ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి దీక్షా కంకణ బద్దులై అద్భుతమైనటువంటి విజయాన్ని మాకు అందించడం జరిగింది. ఇవాళ అధికార పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక చీత్కారాన్ని ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. మేము 9వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తాం, మాదే మళ్ళీ ప్రభుత్వం, వైనాట్ 175 అని చెప్పినటువంటి ఈ డాంబికాలన్నీ కూడా పటాపంచలైపోయాయి. ఇవాళ వాళ్ళు కుక్కిన పేనుల్లా పడున్నారు. ఏ రకంగానూ కూడా ఈ రాష్ట్రానికి న్యాయం చేయనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థానే ఇవాళ కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 కలిసి కేవలం సంక్షేమం మాత్రమే కాకుండా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమ్మిళితం చేసి ఒక మేలి రకమైనటువంటి ప్రభుత్వాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటిది చెప్పడానికే ఈ ఎన్నికల ఫలితాలు ఇంత అద్భుతంగా లభించాయి. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి సహకారాన్ని పొంది రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 కూడా కలిసి కృషి చేస్తాయనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి రాజమహేంద్రవరం పుష్కర్ ఘాట్ నందు గోదావరి నదిలో గల నాచు, చెత్తా చెదారాలను తొలగించి శుభ్రపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజమహేంద్రవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ డాక్టర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి గోదావరి పరిరక్షణ సమితి స్థాపించి గోదావరి నదిని కలుషితం కాకుండా ఉండాలనే ఆశయంతో ఆయన పనిచేస్తున్నారని, దీనికి గోదావరి పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా ఎంతో సహకారాన్ని ఇవ్వడం చాలా సంతోషించదగ్గ విషయమని, ఒక మంచి కార్యక్రమానికి ఎవరో ఒకరు పూనుకొని ఎన్ని అవరోధాలు ఏర్పడినా వాటిని ఎదుర్కొని ముందుకు వెళితే కానీ ఆశయ సిద్ధి జరగదని అన్నారు. దానికి అనుకూలంగానే విశ్వేశ్వర్ రెడ్డి కృషి అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణంపై అవగాహన పెంచుకొని దానికి తగ్గట్టుగా గోదావరి నదిలో ఎటువంటి కలుషిత పదార్థాలు కలపకుండా మనమే జాగ్రత్తలు తీసుకుంటూ గోదావరి నదిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అని అన్నారు. ఈ సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమండ్రిలోని పుష్కర్ ఘాట్ వద్ద గోదావరి నది శుభ్రపరిచే కార్యక్రమం చేపట్టామని, వర్షాకాలం వస్తున్న సందర్భంగా రాజమండ్రి నగరంలోని విద్యార్థులు, పౌరులందరూ ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి 1 సంవత్సరం వరకు దాన్ని పరిరక్షించి పెంచాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడు రాజమహేంద్రవరం చెట్లతో నిండి ఆక్సిజన్ కూడా బాగా ఉత్పత్తి అయి ప్రజల ఆరోగ్యానికి కూడా తోడవుతుందని, అందువలన ప్రతి ఒక్కరూ చెట్లు నాటి పెంచాలని అన్నారు. గోదావరి నదిని కాలుష్యం నుండి పరిరక్షించి భావితరాలకు అందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని, దానికి అనుగుణంగా గోదావరి నదిలో చెత్తా చెదారాలు వేయకుండా, కలుషితం కాకుండా ప్రతి ఒక్కరూ చూడాలని అన్నారు. గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో పర్యావరణం మీద అవగాహన కలిగేలా గోదావరి పరిరక్షణ సమితి కార్యక్రమాలు చేపట్టి పర్యావరణ పరిరక్షణకు పాటుపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదావరి పరిరక్షణ సమితి సభ్యులు చుండ్రు వీరభద్రరావు, ఎన్ అప్పారావు, ఎస్వివి రెడ్డి, బి అప్పారావు, సురేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. సమాజంలో స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఈరోజు ఆయనకి పర్యావరణం మీద ఒక డాక్యుమెంట్ రావడం నిజంగా చాలా సంతోషంగా విషయం. ఎందుకంటే వాళ్ళ మనిషి మనుగడకి జీవనమైనటువంటి గాలి, నీరు, పచ్చని పంటలు. వాళ్ళ మనిషి ఏంటంటే ఈ గాలిని కలుషితం చేసేస్తాం, నీరు పూర్తిగా కలుషితం చేసేస్తాం, మనకి జీవనాన్ని ఇచ్చేటువంటి పచ్చని మొక్కల్ని సర్వనాశనం చేసేస్తాం. ఇలాంటి పరిస్థితుల్లో సమాజాన్ని జాగృతం చేసేటువంటి వాళ్ళు ఎవరో ఒకరు రావాలి. అటువంటి ఇవాళ రాజమండ్రిలో ఈ గోదావరి పరిరక్షణ విషయంలో డాక్టరేట్ పొందిన విశ్వేశ్వర రెడ్డి గారు ముందు రావడం నిజంగా చాలా సంతోషమైన విషయం. ఇవాళ ఇటువంటి పవిత్రమైన కార్యక్రమంలో మీరు కూడా పాల్పంచుకోవడం అనేది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో జీవితాల్లో ఎన్నో సంఘటనలు జరుగుతాయి, కానీ సమాజం కోసం, సమాజం కోసం
జూన్ 5వ తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోదావరి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఇక్కడ పుష్కరాల రేవులో గోదావరిలో ఉన్నటువంటి నాచు చెత్త అంతా తీసి క్లీన్ చేసే కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి జనరల్గా ఈ పర్యావరణం మీద ప్రజలకి సరైన అవగాహన లేదు. మన పరిశుభ్రాలు మనం జాగ్రత్తగా ఉంచుకోవాలి, అలాగే మన గోదావరిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనే ఆలోచన మరి ఎవరికీ కూడా ప్రజలకి సరిగా లేదు. ఎందుకంటే ఇక్కడ గోదావరిలో చూస్తున్నాం, మనం స్నానాలు చేస్తున్నారు, బట్టలు అందులోనే పాడేస్తున్నారు, సబ్బులు అందులోనే తోముకుని మళ్ళీ సబ్బులు కూడా అందులోనే వదిలేస్తున్నారు. మరి టౌన్లోకి వెళ్ళినట్లయితే అపార్ట్మెంట్లు పైనుంచి డ్రైన్లోకి డైరెక్ట్గా చెత్తా చెదారం పడేస్తారు. ఎందుకంటే కిందనే అపార్ట్మెంట్ పోతాడు తప్ప పై వాళ్ళకి ఎఫెక్ట్ అవుదని. ఈ పర్యావరణం సమతుల్యం పాటించకపోవడం వల్ల మనకి వాతావరణంలో కూడా సమతుల్యం లేక ఎప్పుడు వర్షాలు వస్తాయో కరెక్ట్గా తెలియట్లేదు, ఎండలు కూడా ఎంత ఎండలు వస్తాయో తెలియట్లేదు. మొన్న 4 రోజులు భరించరాని ఎండ 52 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్ వెళ్ళిపోయి ఎవరో భరించలేని పరిస్థితిలో మరి ఎండ తీవ్రత ఉండటం జరిగింది. ఈ పర్యావరణ కాలుష్యం వల్ల మరి ఇదంతా కూడా జరుగుతుంది. మానవాళి మనుగడ కోసం పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేస్తున్నానని, సవాల్లో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధమవుతున్నానని, జనం కోసం కష్టపడ్డ జగన్ని గౌరవించకపోవడం బాధాకరమని, నా రాజకీయ ప్రయాణం జగన్తోనే కొనసాగుతుందని కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం అన్నారు. ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో పరాజయం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చింది. కానీ వారు కోట్లాది రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి ఆక్సిజన్ ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఇటువంటి పథకాలు పెట్టిన ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించలేదు. అటువంటి సాహసం మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారండి. కానీ ప్రజలు ఎందుకు రిసీవ్ చేసుకోలేదు అనేది నా ప్రశ్న. అంటే సంక్షేమం కన్నా అభివృద్ధి మీద ఇంట్రెస్టా, లేకపోతే వీరు పెట్టిన సంక్షేమ పథకాలను మించిపోయి ఎదుటి పార్టీ వారు పెట్టడం వల్ల అటు మొగ్గారా అన్నది పెద్ద ప్రశ్న అండి. సంక్షేమ పథకాలకి ప్రజలు ఓటైనప్పుడు రాబోయే రోజుల్లో ఏ ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాల జోలికి వెళ్లకుండా ఉండే వాతావరణం ప్రజలకు కల్పించారని అనుకుంటా ఉన్నాను. అయినా కూటమి నాయకులు గెలిచినందుకు వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపుతాం, ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. రేపు ఇంట్లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి. ఆల్రెడీ అన్నీ ఫిలప్ అయిపోయి ఇంకా తర్వాత ఉంటే చూసుకొని వారు మీద విసిరిన సవాల్కి నేను ఓటమి చెందాను కాబట్టి, చెందితే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని చెప్పి అన్నాం కాబట్టి
ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నాను అయ్యా. చంద్రబాబు నాయుడు పాలనలో ఇక రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, ప్రజలు సుఖంగా ఉంటారని తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంట్ మహిళా కమిటీ అధ్యక్షురాలు మాలే విజయలక్ష్మి అన్నారు. గతంలో అన్యాయంగా జైలుకు వెళ్లి చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు క్షేమంగా విడుదల కావాలని, అలాగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక సీట్లు సాధించి అధికారంలోకి రావాలని, ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీ రావాలని గతంలో మాలే విజయలక్ష్మితో పాటు స్థానిక 31వ డివిజన్ మహిళలు అన్నపూర్ణమ్మపేటలోని తోట వీధిలో ఉన్న వినాయకుడి ఆలయంలో 108 మంది ముత్తైదువులతో 108 బిందెలతో అభిషేకం చేస్తామని మొక్కుకున్నారు. ఆ మొక్కు ప్రకారం బుధవారం మాలే విజయలక్ష్మి ఆధ్వర్యంలో 108 మంది ముత్తైదువులు 108 బిందెలతో ఆ గణపతికి జలాభిషేకం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మాలే విజయలక్ష్మి మాట్లాడుతూ తమ మొక్కులను ఆ విజయ గణపతి ఆలకించారని అన్నారు. జైలుకు వెళ్లిన చంద్రబాబు నాయుడు, ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు క్షేమంగా విడుదలయ్యారని అన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధిక సీట్లు గెలుపొందడంతో పాటు ఆదిరెడ్డి శ్రీనివాస్ రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యేగా విజయం సాధించడమే కాకుండా అత్యధిక మెజారిటీ వచ్చిందని అన్నారు. ఈ విజయాన్నంతటికీ ఆ వినాయకుడి ఆశీస్సులతో పాటు ప్రజలు అండ కూడా ఉందన్నారు. కూటమి నేతలైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీల హయాంలో ఇకపై రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి పార్లమెంటు మహిళా కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల నాగమణి, తెలుగు మహిళా రాష్ట్ర కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి తొరకల నిర్మల, నగర అంగన్వాడీ కమిటీ అధ్యక్షురాలు భువనేశ్వరి, కార్యదర్శి బి ఆదిలక్ష్మి, మహిళలు కోన సత్య, నాగలక్ష్మి, చంద్రకళ, కృష్ణవేణి, నాగలక్ష్మి, వీరవేణి, సూర్యకుమారి, జయ, భాను, సత్య, ఈశ్వరి, మహాలక్ష్మి, లక్ష్మి, 31వ డివిజన్ గౌరవ అధ్యక్షుడు పల్లా సత్యనారాయణ, కార్యదర్శి వీరారాము, రొక్కం మల్లేష్, పేరిశెట్టి సత్యబాబు, కరాటి బాల తదితరులు పాల్గొన్నారు. జై గణేశ, జై జై గణేశ. మా తోట వీధి గణపతి విఘ్నేశ్వరుడు, సిద్ధి గణేశుడు, బుద్ధి గణేశుడు, జ్ఞాన గణేశ్వరుడు, విజయ గణేశ్వరుడు. ఈయనకి ఏది కోరుకుంటే ఆ మొక్కు తీరుతుంది. మరి చంద్రబాబు నాయుడు గారు జైల్లోకి వెళ్ళినప్పుడు మొక్కుకున్నాం. అలాగే మా ఆదిరెడ్డి వాసుబాబు గారు జైలుకి పంపించినప్పుడు మొక్కుకున్నాము. మరి వారు నామినేషన్ వేసినప్పుడు ఇక్కడ గణపతికి తండ్రి విజయాన్నిచ్చే విజయ గణేశ్ నువ్వు మా ఆదిరెడ్డి వాసు గారికి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు, కూటమి మొత్తం అందరూ కూడా విజయోత్సవంగా అధిక మెజార్టీతో నెగ్గాలి, ఆశీర్వదించు తండ్రి, ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించు తండ్రి అని దండం పెట్టుకోవడం జరిగింది. ఈ తోటలో మహిళలందరం కూడా. మరి ఈరోజు మా ఆదిరెడ్డి వాసు గారికి 74,000 మెజార్టీ, మరి కూటమి మాకు 151 సీట్లు మనకు గణేష్ మహారాజు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు 108 బిందులతో 108 ముత్తైదులతో అభిషేకం చేయటం జరిగినది. భగవంతుని నమ్ముకుంటే జరగలేనిది ఏదీ లేదు కనుక దీనికి నిదర్శనం మా గణేష్ మహారాజు, అలాగే శివపరమాత్ముడు అందరినీ కూడా మేము వేడుకున్నాము. ఈరోజు ధర్మాన్ని న్యాయాన్ని గెలిపించిన రాష్ట్ర ప్రజలకి, మరీ ముఖ్యం అన్నపూర్ణంపేట, రాజమండ్రి ప్రజలందరికీ కూడా మా ఆదిరెడ్డి వాసుబాబు గారికి అధిక మెజార్టీ తెచ్చినందుకు మిమ్మల్ని అందరినీ పాదాభివందనాలు చేస్తున్నాం. మీ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆదిరెడ్డి కుటుంబం ఆదరించే కుటుంబం. ఆనాడు మేయర్ గారు కానీ, ఎమ్మెల్సీ గారు కానీ, ఆదిరెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే కానీ, ఈరోజు ఆదిరెడ్డి వాసుబాబు గారికి 74,000 మెజార్టీ ఇచ్చిన రాజమండ్రి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు తదితరుల ఆధ్వర్యంలో జగన్ అంతిమయాత్ర నిర్వహించారు. స్థానిక తిలక్ రోడ్లోని ఒక దిష్టిబొమ్మకు మాజీ ముఖ్యమంత్రి జగన్ చిత్రాన్ని అతికించి పాడి ఎక్కించి అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న పోలీసులు ఆ ఘటనను అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఇటువంటి యాత్రలు నిర్వహించకూడదంటూ నిలువరించారు. యాత్ర చేయకుండా అడ్డుకున్నారు. అయినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు, యువకులు కొద్ది దూరం జగన్ అంతిమయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి నలిమిలి రామకృష్ణారెడ్డి అఖండ మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరంలోని నన్నయ్య యూనివర్సిటీలో ఎమ్మెల్యేగా ధృవీకరణ పత్రం అందుకున్న నల్లిమిల్లి
అనపర్తి నియోజకవర్గంకి వచ్చిన సందర్భంగా ప్రతి గ్రామంలోనూ ఎన్డీఏ కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అనపర్తి దేవి చౌక్ నుంచి భుజంపై మోస్తూ కెనాల్ రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వరకు జయ జయ ధ్వనాలు పలుకుతూ తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా అంబేద్కర్ పులే విగ్రహాలకు నల్లిమిల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో అణగారిపోయిన అభివృద్ధిని, కెనాల్ రహదారిని అభివృద్ధి పరచడమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ అనపర్తి నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఆదమ్మ రాజ్యాంగం అసువులు బాసిన రోజు, అంబేద్కర్ రాజ్యాంగానికి ఊపిరిలో వదిలిన రోజు ఇది. ఈ రోజు నుంచి ఈ నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ఆదమ్మ రాజ్యాంగం ఏదైతే రాజ్యం ఏలిందో దాన్ని సమాధి చేస్తాం, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు పరుస్తామని అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నా. ఇవాళ ఒక దురహంకారం సమాధి అయిపోయిన రోజు అనపర్తి నియోజకవర్గంలో ఏ పదవి లేకున్నా భర్త పదవిని అడ్డుపెట్టుకుని భార్య రాజ్యమేలుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, జనసేన కార్యకర్తలపైన, చివరికి సామాన్య ప్రజానీకం పైన దౌర్జన్యాలకి తెగబడుతూ అక్రమ కేసులు పెడుతూ అరాచక పాలన చేసిన ఫలితం ఇవాళ ఈ బీజేపీకి ఇక్కడ అత్యద్భుతమైన విజయం, కూటమికి అత్యద్భుతమైన విజయం. 1983లో ఏదైతే నల్లమిల్లి మూలారెడ్డి గారికి వచ్చిన మెజారిటీని ఇవాళ ఆ మెజారిటీ 42 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో వచ్చింది అంటే అది ఆది దంపతుల పుణ్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఆది దంపతులు అంటే శివపార్వతులు అనుకుంటారేమో, కాదు. ఆదమ్మ సూరిబాబు దంపతులు పుణ్యఫలం ఈరోజు ఈ మెజారిటీ రావడానికి మూల కారణం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఏదైతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ ఇబ్బందులు పడ్డారో వాళ్ళు రక్షించుకోవడం ప్రధాన ధ్యేయం. అదేవిధంగా గత 5 సంవత్సరాలుగా అణగారిపోయిన అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కించడమే కాకుండా ముఖ్యంగా ఏదైతే ఈ కెనాల్ రోడ్డు ఉందో ఈ కెనాల్ రోడ్ని ప్రజలకి సౌకర్యవంతంగా ఉండేలాగా తీర్చడం మొదటి ధ్యేయం. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయాన్ని పురస్కరించుకుని 13వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కప్పల వెలుగుకుమారి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులతో కలిసి ఘనంగా విజయోత్సవ వేడుకలు జరిపారు. కప్పల వెలుగుకుమారి చెల్లుబైన సూర్యనారాయణమూర్తి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వార్డ్ ప్రెసిడెంట్ నగరపోయిన రామకృష్ణ, జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి బొర్రా చిన్ని, ఏలూరు దేవి, ప్రసాద్, మల్లెల శ్రీను, చుక్కా రామకృష్ణ, రాయి అప్పన్నబాబు, బైరి సత్యవతి, గుర్రాల సత్యమ్మ, గుర్రాల వారరాజు, మల్లిపూడి జ్యోతి, బొంతు రవణమ్మ, సాయి ఉదయ్, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్యకర్తలతో మమేకమైన పురంధేశ్వరి. ఇది ప్రజా విజయం. ఆదిరెడ్డి శ్రీనివాస్ అధిక మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు. నన్ను నా సతీమణి భవానీ తండ్రి అప్పారావును వైసీపీ వేధించింది. ప్రాణం ఉన్నంత వరకు టీడీపీలోనే ఉంటాం. నగరాభివృద్ధికి మేనిఫెస్టోకు కట్టుబడి ఉన్నాం. తొలి మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మా నాయకుడు చుట్టూ కవచంలా ఉన్న కోటరీయే దెబ్బతీసింది. ధనంజయ రెడ్డి వల్లే పార్టీ దారుణంగా ఓడిపోయింది. ఒక అర్జీ పట్టుకొని వెళ్తే ఎమ్మెల్యేలను గంటల తరబడి గుమ్మం దగ్గర నిలబెట్టేవాడు. వైసీపీ పార్టీ దారుణ ఓటమిపై జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.